ताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुरुप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसंस्थापनाय गुरुपुत्र परित्रात्रे गुरुपादण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. ఈ పాట నాకు చాలా స్పెషల్ సాంగ్ అండి. ఎందుకు ఎందుకు ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎవరైనా గెస్ట్ చేయగలరా? కాదండి, ఈ పాట విన్నాకనే మా ఆయన నన్ను ఓకే చేశారు. అది నేను థ్యాంక్స్ చెప్పాలి ఆన్సర్ చెప్పినందుకు. అందరికి క్లారిటీగా వినిపించిందండి వాయిస్? వినిపించిందంటే ప్రోగ్రామ్ కంటిన్యూ చేసేస్తాం. ఓకేనా? అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళని అడగండి. ఓకేనా? వినిపించిందా? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ వినిపించిందా? వినిపించిందండి. ఓకే. ఓకే, ఈ ప్రోగ్రామ్ సరదాగా మీ అందరినీ అలరించడానికి చేస్తున్న ప్రోగ్రామ్ అండి. ఓకేనా? మా అన్నయ్య గారు వదిన గారు పెళ్లి చూపులు స్టార్ట్ చేద్దాం అనుకున్న, ఐ మీన్ జానుకి పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్న దగ్గర నుంచి పెళ్లి వరకు ఉన్న సిచ్యుయేషన్స్ ని పాటల రూపంలో మీకు చెప్దాం అనుకుంటున్నాము. ఓకేనా? అందరు వినడానికి రెడీయా? ఓకే. అండ్ అలాగే ఇందులో పెళ్లి కొడుకు తరపు వాళ్ళ సంబంధించిన కూడా పాటలు అవి ఉంటాయండి. ఇవన్నీ సరదా కోసం రాసినవి మాత్రమే, దయచేసి ఎవరు ఫీల్ అవ్వద్దు. ఓకే? పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఓకేనా? ఎవరో ఒకసారి చేతులు ఎత్తండి. పెళ్లి కొడుకు తరపు వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే, ఎవరు మీరు పెళ్లి కొడుకు తరపా? ఓకేనా? ఎవరు దయచేసి ఫీల్ అవ్వద్దు. ఏరా పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఏరు? ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నానండి. అందరు రెడీయా? ఒకసారి పెళ్లి కొడుకు తరపు వాళ్ళు చేతులు ఎత్తాలి. అక్కడ మా స్ట్రెంతే కనిపిస్తుంది, పెళ్లి కొడుకు వాళ్ళ స్ట్రెంత్ కనిపించట్లేదు. కమాన్, చేతులు ఎత్తాలి. పెళ్లి కొడుకు తరపు చేతులు ఎత్తాలి. పెళ్లి కొడుకు తరపు స్ట్రెంత్ ఏం కనిపించట్లేదు మాకు. అక్కడ ఎవరు వాళ్ళు పెళ్లి కొడుకు తరపులు కాదా? అదిగో ఒక చేత్తోనే కదా తింటారు.
మీరు మీరు చేతులు ఎత్తారు అసలు ఫస్ట్ పెళ్లి కొడుకు తరపులు అన్నారు. మరి మీరు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి మీరు అసలు మాట్లాడకూడదు, మీరు మా తరపు మాట్లాడాలి. అలా ఎలా మాట్లాడతారు అంటాను. సపోర్ట్ చేస్తే మీరు పెళ్లి కొడుకు తరపు ఎత్తాలి, మరి చెయ్య ఎందుకు ఎత్తలేదు? అది స్టార్ట్ చేసి బస్సు. ఓకే, ఇది సరదా కోసం మాత్రమే చేస్తున్నామండి, ఎవరు దయచేసి ఫీల్ అవ్వద్దు. ఓకే, స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఇందాక అక్క బావగారు వాళ్ళు రాలేదు, అందుకని మళ్ళీ చెప్తున్నానండి అంతే. ఓకే, ఫస్ట్ మా అన్నయ్య గారు వదిన గారు అంటే శ్రీనివాస్ గారు లక్ష్మి గారు పెళ్లి అది వాళ్ళ అమ్మాయికి మా జానకి సంబంధాలు చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారండి. సంబంధాలు చూద్దాం అనుకొని జానుని అడుగుతున్నారు అన్నమాట. నీకు ఎలాంటి అబ్బాయి కావాలమ్మా అని చెప్పేసి ఇలా అడుగుతున్నారండి వాళ్ళు. నల్లా నల్లా అని కల్లా పిల్లాని మొగడయ్యేవాడెల్లా గుండాలి కొంచెం చెప్పమ్మా. తెల్లారే సరికల్లానే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లా గోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. అప్పుడు మరి మా జాను ఏమంటుందో విందామా? ఏమంటదండి మా జాను? అమాయకురాలు అందరికీ తెలిసిందే కదా. మీ ఇష్టమే మా ఇష్టం, నా ఇష్టం డాడీ అని చెప్తుందండి. ఓకే, అయితే అప్పుడు మరి మా అన్నయ్య గారు వదిన గారు ఇలా అడుగుతున్నారు. అయితే మరి ఇలాంటి అబ్బాయిని చూడమంటావా అని చెప్పి ఇలా అడుగుతున్నారు. ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా, ఒళ్ళో పెట్టుకుల ఆలిపాడి జో కొట్టాలా, అడుగులకే మడుగులు వేసే వాడే మేళ, మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా. అప్పుడు జాను నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, అయితే ఇలాంటి వాడిని చూడండి అని చెప్పేసి వాళ్ళ డాడీ వాళ్ళకి చెప్తుందండి. నా వాడు ఎక్కడున్నా సరే రాజల్లే నన్ను చేరుకోవాలి, నా తోడంటూ ఎన్నడైనా సరే పసిపాపల్లే నన్ను చూసుకోవాలి, అమ్మలోని ఉన్న కమ్మదనం వెనలోన కలిపి నాకు ముద్దు ముద్దు గోరు ముద్దలు పెట్టాలి, ప్రేమలోనే ఉన్న తీయదనం ప్రేమతోటి తెలిపి చిన్న తప్పు చేస్తే నన్ను తీయగా తిట్టాలి. ఓకే, ఇలాంటి అబ్బాయి కావాలి అని చెప్పేసి చెప్పిందండి. సో మా అన్నయ్య గారు వాళ్ళు అలాంటి అబ్బాయి కోసం సర్చింగ్ స్టార్ట్ చేశారు. సో అక్కడ మరి పెళ్లి కొడుకు ఇంట్లో కూడా మా అక్క బావ గారు వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూద్దాము అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఆ అబ్బాయిని కూడా ఇలా అడుగుతున్నారు అన్నమాట, నీకు ఎలాంటి అమ్మాయి కావాలి అని. నల్లా నల్లా అని కల్లా పిల్లాడాను పెళ్ళాడే తెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా, తెల్లారే సరికల్లా దాన్నెల్లా గోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. అయితే మా జాను కాబట్టి మీ ఇష్టమే నా ఇష్టం డాడీ అని చెప్పింది, కానీ అక్కడ పెళ్లి కొడుకు అలా కాదు కదండి. సో ఏం చెప్తున్నారు? వెంటనే నాకు ఇలాంటి అమ్మాయి కావాలి డాడీ అని చెప్తున్నాడు. ఆరారు అని గాలి నాకే జోలలు పాడాలి, ఏనారో అని గాలి నాకే జోలలు పాడాలి. అర్థం కాలేదన్నారు కదా, ఒకసారి మళ్ళీ పాడుతున్నాను. ఆరారు అని గాలి నాకే జోలలు పాడాలి, ఏలేలో అని గోదారి నాతో ఊసులు ఆడాలి, ఇంద్రధనసుని ఊయలగా నేను మలచాలి, తారలని నాకు హారం కావాలి, మబ్బు నుండి జారు జల్లులలో నేను తడవాలి, చందమామ నాకు చందనం అవ్వాలి. ఓకే, ఇలాంటి అమ్మాయి కావాలి అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు ఈ సంబంధం కుదిర్చిన మా దుర్గపిన్ని గారు బాబాయ్ గారు మధ్యలో ఉండి ఇద్దరికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఒకసారి అంత మంచి పని చేసిన దుర్గపిన్ని గారు బాబాయ్ గారు లేవాలి. ఇక ఎక్కడ ఒకసారి లేవాలండి. ఓకే, అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. ఇంత రండి 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 ఇది చెప్పాక అప్పుడు మా అన్నయ్య గారు వదిన గారు పెళ్లి కొడుకు వాళ్ళని పెళ్లి చూపులకు రమ్మని ఇలా ఆహ్వానిస్తున్నారండి.
రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. సో పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి చూపులకు బయలుదేరారండి. కానీ పెళ్లి కొడుక్కి మధ్యలోనే పెళ్లి కూతురు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఎలా ఉంటుంది అనేసి దుర్గా పిన్ని గారు వాళ్ళని అడుగుతున్నారు. రమ్యకృష్ణలాగా ఉండదా చెప్పర కన్నా చెప్పర నానా, రంభలాగా రంజుకుంటదా చెప్పర కన్నా చెప్పర నాన్న, ఇంద్రజామణి లుక్కు ఉందా, శోభన గౌతమి షేపు ఉందా, చెప్పకుంటే దాని జాడ ఎట్ట తెలుసుకోమురా. ఓకే, అప్పుడు మరి మా బాబాయ్ గారు ఇలా చెప్తున్నారండి. అంటే అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది అనేది వర్ణిస్తున్నారు. 7 లోకాల్లో లేదండి ఇట్లాంటి అమ్మాయి, 7 లోకాల్లో లేదండి ఇట్లాంటి అమ్మాయి. చెప్పండి. పెళ్లి చూపుల్లో మా జాను చూడగానే అబ్బాయి ఇలా పాడుతున్నాడు. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే, మిఠాయి మాటలతో తూటాలు పేల్చావే, కొడవలితో కసిగా మనసే దోచావే. ఓకే, మరి అబ్బాయి అమ్మాయిని చూసి ఇలా పాడాడు. ఓకే, మరి మా జాను ఏమనుకుంటుందో అబ్బాయిని చూసి విందామా? ఎవరు అసలు రెస్పాన్స్ లేదు. అది మా జాను ఇలా అనుకుంటుంది. 6 అడుగులుంటాడా 7 అడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా, అందరికి నచ్చేసేవాడా. ఓకే, మొత్తానికి ఇద్దరికి నచ్చి సంబంధం సెటిల్ చేశారండి. అయితే పెళ్లి కొడుకు మాత్రం అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడండి. ఇంటికి వెళ్ళి ఊహల్లో కూడా జాను కోసమే పాడుకుంటూ బతికేస్తున్నారు. బ్యాంకులో కూడా అండి, బ్యాంకులో కూడా మా జానుని తలుచుకుంటూ ఇలా ఇటు 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 వచ్చి చూడాలి, మాకు కనిపిస్తున్నాయి. అదే బ్యాంకులో 50 రూపాయలు ఇవ్వబోయి 500 ఇస్తున్నారంట. అది సో ఇంతకీ అసలు ఆయన జాను తలుచుకుంటూ ఏమని పాడుకుంటున్నారో విందామా? వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే, ఏదోలా ఉంది నిన్నే ఊహిస్తుంటే. ఓకే, మరి అలా గుర్తొస్తే ఊరుకుంటారేంటండి? వెంటనే జానుకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా పాడుతున్నారు. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నే నిచట కుశలమే, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నే నిచట కుశలమే. మా అబ్బాయి అలిగే టైప్ కాదండి. అదే వస్తున్నాయి మరి విందామా? చెప్పు. సర్లేండి బావగారు, ఆట పట్టిద్దామని చెప్పాను నేను. ఇప్పుడు నిజంగా జాను ఏం రిప్లై ఇచ్చిందో చూద్దాం. ఫీల్ మై లవ్, ఫీల్ మై లవ్. ఓకే, మరి ఇలా ఫోన్ కాల్ సాగుతుండగా ఎంగేజ్మెంట్ ముహూర్తం రానే వచ్చింది. ఎంగేజ్మెంట్ డ్రెస్ లో ఉన్న జానుని చూసి మరి మా అబ్బాయి ఏం పాడుతున్నారో విందామా?
సుందరి అతిలోక సుందరి తొలి చూపుకేలా మతిపోయలే మరి ఉన్న ఒక్క ఊపిరి కొట్టుకున్నదే. ఓకే, మరి అబ్బాయిని చూసి ఎంగేజ్మెంట్ డ్రెస్ లో ఉన్న అబ్బాయిని చూసి జాను ఏమనుకుంటుంది? అది రేటి డ్రెస్ మీరిస్తే బెదిరేటి లుక్ మేమిస్తే దడా మీకు దడా. అదే ఓకే, ఇలా సరదాగా సాగిపోతున్న ఎంగేజ్మెంట్ లో మా అన్నయ్య గారు వదిన గారు పెట్టిన బిందును చూసి మగ పెళ్లి వారు ఇలా పాడుకుంటున్నారు. వివాహ భోజనంబు విందైన వంటకంబు ఇయాల వారి విందు నాకే ముందు. ఓకే, ఎంగేజ్మెంట్ లో పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ చేసేసారు. సో పెళ్లి రోజు కోసం వెయిట్ చేస్తూ ఇద్దరు ఇలా పాడుకుంటున్నారు. ఏం పాడుకుంటున్నారో విందామా? మరి పెళ్లి జ్యేష్ఠ మాసంలో కదండి, అందుకని ఇలా పాడుకుంటున్నారు. జ్యేష్ఠ మాసం ఎప్పుడు వస్తుందో మౌన రాగాలెన్ని నాలో ఎవరంటే ఎట్టమ్మా వివరాలే గుట్టమ్మా చిక్కుపక్కు చిక్కు చిన్నోడాయమ్మా. ఓకే, ఆ తీరా ఆ పెళ్లి టైం రానే వచ్చింది. పెళ్లి కూతురు జానుని పెళ్లి కూతురుని చేస్తున్నారు. ఆ పెళ్లి కూతురుని చేసినప్పుడు జాను ఊరుకుంటుందా? ఫోటో పంపించింది. ఆ లుక్ లో ఉన్న పంపించిందండి. ఓకే, ఆ జానుని ఆ లుక్ లో చూసి పంపిద్దండి, సీక్రెట్ గా మీకు చెప్పలేదు. అయితే మీ అబ్బాయి చెప్పలేదు. అయితే సీక్రెట్ గా పంపింది. మీ అబ్బాయిని అడగని పంపిందో లేదో. మరి ఎందుకు దాచారు అడగండి. అయితే అది ఎందుకు దాచారు అడగండి. అయితే ఓకేనా? మరి పెళ్లి కూతురు నా లుక్ లో చూసి దినకర్ గారు ఏమని పాడుకుంటున్నారో విందామా? ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చిక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపద. మరి పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఆ లుక్ లో చూసి జాను ఏమనుకుంటుంది? He's so cute, he's so sweet, he's so handsome, he's so cute, he's so sweet, he's so handsome. ఓకే, ఇప్పుడు హ్యాపీ అండి. ఇందాక నుంచి ఫీల్ అవుతున్నారు కదా, ఇందాక నుంచి అగైన్స్ట్ గా పాడుతున్నామని చూసారా? అసలైన ఫీలింగ్ అలాగే పాడుకుంటుందండి. ఓకే, మరి మా అన్నయ్య గారు వాళ్ళు పెళ్లి తిరుపతిలో కదండి పెట్టారు. మరి తిరుపతిలో పెట్టడం వల్ల అందరినీ స్టేషన్ తీసుకెళ్లారు. సో ఫ్యామిలీ అంతా ట్రైన్ కోసం ఎదురు చూస్తూ సరదాగా ఇలా పాడుకుంటున్నారు. రైలు బండి కొత్తలోనే పాట ఉంది, పాటల్లోనే నడయాలన్నీ చిక్కుపక్క. తీరా ట్రైన్ వచ్చింది, అందరం ఎంజాయ్ చేస్తూ తిరుపతి చేరుకున్నామండి. పెళ్లి మండపంలో సందడి మొదలైంది. ఫ్యామిలీ అందరు కలిసి ఇలా పాడుతున్నారు. కలకలలు కిలకిలలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి జానుకి దినకర్కి పెళ్లి కుదిరినది. మరి ఈసారి ఫ్యామిలీ అందరూ కలకలలు కిలకిలలు అంటూ వాళ్ళ ఫ్యామిలీలోకి జానుని దినకర్ని ఆహ్వానించారు. మరి పెళ్ళి అంటేనే సందడి కదండి. మరి పెళ్లిలో లేడీస్ అందరూ వాళ్ళ హస్బెండ్స్ ని చూసి ఏమనుకుంటున్నారో ఒక్కసారి వినేద్దామా? మగాళ్ళు వట్టి మాయగాలే ప్రేమంటే ఏమిటో తెలీదే నటిలో ముంచేసి పోతారే వీడు కూడా ఇంతే. అందరూని మరి అయితే ఇప్పుడు మరి మగవాళ్ళు ఏం పాడుతున్నారో మీ ఇష్టం, పాడతారా? మీరేమనుకుంటున్నారు మా లేడీస్ కోసం? ఏం లేదండి, ఫస్ట్
ఏమండి అని పిలుస్తారు, లేదంటే దినకర్ అంటారు. అప్పుడు మన్మధుడు సినిమాలో లాగా ఇంకా తర్వాత రాలేదంటే ఏమంటారు అని చెప్పి భయానికి వెళ్ళిపోతారు. ఆ మాత్రం భయం ఉండాలండి, లేదంటే ఎలా చెప్పండి? ఎప్పుడు మేమే మీ మాట వినాలా? ఏదో పురాణాల్లో విన్నట్టు చదివామండి. ఆ పురాణాలు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి, మీరు చూడట్లే? ఈ జనరేషన్ లో రిపీట్ అవుతున్నాయి. ఓకే, ఇలా సందడిగా సాగుతున్న సమయంలో పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. వాళ్ళిద్దరూ జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళ వీళ్ళు మైనస్ వాళ్ళు వాళ్ళు ఇంటూ చేసేది ఈక్వేషన్ ఇలా ఉంటే ఈక్వల్ టు ఇన్ఫాక్చుయేషన్. నెక్స్ట్ ఓకే, సో అందరం ఇప్పుడు ఆ జంటని దీవించే టైం అయిందండి. సో అందరం కలిసి ఒకసారి ఇలా పాడదామా? శ్రీరస్తు శుభమస్తు. అందరూ నాతో పాటు పాడాలి. శ్రీరస్తు శుభమస్తు. లేవాలి జనకర్. శ్రీరస్తు జాను. ఇద్దరు పక్క పక్కన నిల్చోండి. పక్క నిల్చోండి. వాళ్ళిద్దరు నిల్చున్నాక మళ్ళీ ఒకసారి పాడదామండి, ఓకేనా? కమాన్ కమాన్. జాను ఒకసారి నించోలేండి ఒక్కసారి. జాను దినకర్ గారు, మా అందరి బ్లెస్సింగ్స్ కావాలా మరి మీకు? నమ్మద్దు రామ్. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుకుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. థ్యాంక్ యూ సో మచ్. ఇది పాడదామా? ఓకే, ఏంటి ఇంకొక పాట ఉండిపోయింది. వాళ్ళే ఏం పాడుకుంటున్నారో అది మేము పాడేస్తాము, తర్వాత పాడిస్తామండి. మేము పాడేసాక వాళ్ళు డాన్స్ వేస్తారంట. డాన్స్ ఓకే. ఇప్పటి వరకు ఇవన్నీ సరదాగా ఫన్ కోసం చేసామండి, కానీ యాక్చువల్ గా జాను మనసులో ఏమనుకుంటుందో తెలుసా అండి? జానకి కలగలేదు రాముడు పతి కాగలనని ఏనాడు. మరి దినకర్ గారు, రాముడు అనుకోలేదు జానకి సతి కాగలనని ఆడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.